ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ అవమానమునకు ప్రతిగా మీరు రెండంతల ఘనత పొందెదరు. యెషయా 61:7. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మా అవమానం, నష్టం, బాధ అనుభవించిన ప్రతి హృదయంతో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది మనసులో చెప్పుకోలేని వేదన మోస్తున్నారు. తిరస్కారం, అపజయం, విరిగిన సంబంధాలు, బాధించిన మాటలు, ఇవన్నీ కూడా మనల్ని లోపల నుండి కృంగదీస్తాయి. కానీ దేవుని వాక్యం మనకు గొప్ప ఆశనిస్తుంది. మీ అవమానమునకు ప్రతిగా మీరు రెండంతల ఘనత పొందెదరు. ఇది కేవలం ఒక మాట కాదండి, ఇది దేవుని వాగ్దానం. అవమానం మనకి నీవు పనికిరావు అని చెప్తుంది. గతంలో చేసిన తప్పులన్నిటినీ మన ముందు నిలబెడుతుంది. మన గుర్తింపును కూడా మన అపజయాలతో కొలుస్తుంది. కానీ దేవుడు మనల్ని మన తప్పుల ద్వారా కాదు, తన కృప ద్వారా గుర్తిస్తాడు. దేవుడు అంటున్నాడు, అవమానమునకు ప్రతిగా. అంటే అవమానం శాశ్వతం కాదు. అంటే బాధకు ఒక ముగింపు అనేది ఉంది. మనుషులు మనల్ని తక్కువ చేయవచ్చు, తిరస్కరించవచ్చు, మన మీద చెడు మాటలు చెప్పవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మనుషులు అవమానిస్తారు కానీ దేవుడు ఘనపరుస్తాడు. యోసేపు కారాగారంలో అవమానించబడ్డాడు, కానీ దేవుడు రాజమహలంలో అతను ఘనపరిచాడు. దావీదు తన ఇంట్లోనే పాపం చేసి నిర్లక్ష్యానికి గురయ్యాడు, కానీ దేవుడు ఒక జాత ముందు అతను ఘనపరిచాడు. యేసు సిలువ మీద అవమానించబడ్డాడు, కానీ దేవుడు ఆయన్ను కూడా పునరుత్థానంలో ఘనపరిచాడు. వాక్యం అంటుంది రెండంతల ఘనత అని. సమాన ఘనత కాదండి, అరఘనత కాదు, పూర్తిగా రెండంతల ఘనత. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నీ కన్నీళ్ళని నేను చూశాను, నీ నష్టాన్ని నేను లెక్కించాను, నీ అవమానాన్ని నేను మర్చిపోలేదు. నీ గతాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. నీ వర్తమానాన్ని దేవుడు బలపరుస్తాడు. నీ భవిష్యత్తుని దేవుడు తన మహిమతో నింపుతాడు. కాబట్టి నిరుత్సాహపడవద్దు, వెనక్కి తగ్గవద్దు. నీ అవమానం నీ గమ్యం కాదు, నీ బాధ నీ అంతం కాదు. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని నిలబెడితే మనం గొప్ప విజయాన్ని సాధిస్తాం. అవమానమునకు ప్రతిగా నీవు రెండంతల ఘనత పొందబోతున్నావు. ఒక చిన్న ప్రార్థన. ప్రభువైన తండ్రి దేవా, మా జీవితాల్లో వచ్చిన ప్రతి అవమానం, నష్టం, బాధ నీవు ఎరిగిన దేవుడివి. ప్రభువా, మమ్మల్ని తక్కువ చేసిన చోట్ల నీవే మమ్మల్ని ఘనపరిచే దేవుడివి. మా కన్నీళ్ళను నీవు చూస్తున్నావు తండ్రి. మా శ్రమను నీవు మర్చిపోలేదు నాన్న. నీ వాక్యం ప్రకారం అవమానమునకు ప్రతిగా మాకు రెండంతల ఘనత ఇస్తానని చెబుతున్నావు. నష్టానికి ప్రతిగా ఆశీర్వాదాన్ని, బాధకు ప్రతిగా ఆనందాన్ని దయచేయమని అడుగుతున్నాం నాన్న. మా గతాన్ని నీవు స్వస్థపరచము, మా వర్తమానాన్ని నీవు బలపరచము, మా భవిష్యత్తును నీ మహిమతో నింపమని, నిరాశను తొలగించి విశ్వాసాన్ని నూతనపరచమని, మా జీవితం నీ నామమున మహిమపరిచినట్లు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.